మొట్టమొదటి ప్రార్థన చేద్దాం. యో బ్రహ్మాండం విదధాతి పూర్వం యో వై వేదాంశ్చ ప్రహిణోతి తస్మై అగుంహదేవం ఆత్మబుద్ధి ప్రకాశం ముముక్షుర్వై శరణమహం ప్రపద్యే. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. నారాయణం పద్మభూం వశిష్ఠం శక్తిం చ తత్పుత్రపరాశరం చ వ్యాసం సుఖం గౌడపదం మహాంతం గోవిందయోగీంద్రమథాస్య శిష్యం శ్రీశంకరాచార్యమథాస్య పద్మపాదం చ హస్తామలగం చ శిష్యం తం తోటకం వార్తికకారమన్యాన్ అస్మద్గురూన్ సంతతమానతోస్మి. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీగురవే నమః. యస్య దేవే పరాభక్తిః యథా దేవే తథా గురౌ తస్యైతే కథితాస్యర్థా ప్రకాశంతే మహాత్మనః. ఓం నమో బ్రహ్మణే నమో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యః పరమగురుభ్యో మహద్భ్యః. ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి విషయాలు నేను ఎదురుగుండా చూస్తూ మనుష్యుల్ని చూస్తూ ఉన్నాను. నా దృష్టిలో ఆ మనుష్యులంతా కూడా పరమాత్మ స్వరూపం కానీ నేను చూస్తుంటాను. అందుకని ఏమిటంటే నేను ఒక శిష్యుడిని నా అంతట నేనే సృష్టించుకుని నీవు అని చెప్పి నేను అంటుంటా ఎదురుగుండా. నీకు అర్థమైందా అని. అక్కడ మీకు సంబంధం లేదు. అక్కడ ఉండేటువంటి శిష్యుడుగా నేను భావన చేసి ఆ వ్యక్తితో నేను మాట్లాడుకున్నట్టు ఉంటుంది. అదే విషయం. అంటే ఇక్కడి నుంచి ప్రారంభం కాబోతోంది కనుక ఆ దృష్టితోటి మీరు నన్ను అర్థం చేసుకోండి. మొట్టమొదట మనం గురు పరంపరా స్తోత్రం చేశాను ఇప్పుడు నేను. అసలు ఏమిటి ఈ వేదాంతులు చేసేటువంటిది? మొట్టమొదటగా గురు పరంపరా స్తోత్రాన్ని చేస్తారు తప్ప భగవంతుని గురించి ప్రార్థన చేయరు. ఏమిటిది? ఆ మాట ఏమిటి? సర్వవ్యాపకమైన శుద్ధ చైతన్య స్వరూపం పరమాత్మ చైతన్యం సర్వవ్యాపకంగా ఉంటే స్తోత్రము చేసేది ఎవరిని చేయాలి అని ప్రశ్న వస్తుంది. ఆ పరబ్రహ్మ స్వరూపంలో నుంచే ఒక ఖండం జీవుడు మనం. అటువంటి స్థితిలో అది నిరాకారమైనప్పుడు అది నీ స్తోత్రాన్ని గ్రహించలేదు, గ్రహించి దానికి తగినటువంటి ఫలితం కూడా ఇవ్వదు, ఏమీ ఇవ్వదు. పరమాత్మ అది అసలు పరమాత్మ స్వరూపం. మరి అటువంటిప్పుడు ఏమండి మనం చేస్తున్నటువంటివంతా ఏమిటి? మరి అనేకమైనటువంటి పూజా పునస్కారం యజ్ఞయాగాదులు కావాల్సిన తీర్థయాత్రలు అనేకం చేస్తున్నాం. వీటికంతా ఫలితం ఉందా లేదా అని ప్రశ్న ఉన్నదండి. వాటికి ఫలితం ఉంటుంది. అయితే ఎప్పుడు ఉంటుంది? మనము ఒక ఫలితాన్ని దృష్టిలో పెట్టుకుని సకామ కర్మలు అంటారు వీటినే. దృష్టిలో పెట్టుకుని మనం ఏ కర్మైనా సరే చేశామంటే దానికి తగినటువంటి ఫలితం వస్తుంది. అయితే ఆ ఫలితం అనేటువంటిది ఇచ్చేవారు కూడా ఆయన యొక్క శక్తి ఇస్తుందండి. పరమాత్మ యొక్క శక్తి సృష్టి అంతా ఉన్నది అంతే. అది పంచభూతాలు అంటాం. అంతవరకు మనం అర్థం చేసుకున్నాం తాత్కాలికంగా. ఈ పంచభూతాత్మకమైనటువంటి మనకు కనపడేటువంటి సృష్టి అంటే ఇప్పుడు 14 లోకాలు కూడా తీసుకోవాలండి. ఇది ఒక్కటే కాదు. కింద ఉండేటువంటి అతల వితల సతల పాతాళాది 7 లోకాలు, ఈ భూలోకం మధ్యలో ఉన్నది. దీనిపైన భూ భువ స్వహ మహ జన తపహ సత్యం, సత్యలోకం వరకు ఉండేటువంటి లోకాలు 7. ఈ మొత్తం 14 లోకాలు చరాచర సృష్టి మొత్తం అంతా కూడా అమ్మవారి యొక్క సృష్టి. అంటే ప్రకృతి సృష్టి, అంటే ఆయన యొక్క శక్తి. అయితే మరి దానివల్ల ఫలితం లేదా? ఉంటుంది. ఆమె ఇస్తుంది. ఎవరి అనుమతితో? ఆ పరమాత్మ యొక్క అనుమతితో తీసుకుని మనకి ఫలితం ఇవ్వడం జరుగుతుంది. అది ఎప్పుడైనా అంటే నువ్వు ఫలాని కోరికని ఆధారంగా చేసుకుని నీవు ఆ అనుష్ఠానమో లేకపోతే ఆ కర్మో ఆ పుణ్యకర్మో చేశావు కనుక దానికి తగినటువంటి ఫలితం వీడు పోయిన తర్వాత సిద్ధమవుతుంది. స్వర్గము మొదలైన నరకాలు కూడా మొదలైనటువంటి అసలు లేవు. అయితే ఇప్పుడు యజ్ఞం చేస్తున్నాడు కనుక స్వామి గారు చేసిన తర్వాత ఈయన మరణించిన తర్వాత దీనికి తగినటువంటి సుఖానుభవానికి తగినటువంటి స్వర్గలోకం అనేది ఏర్పడుతుంది. అప్పుడు ఇది ఈయన కర్మకి తగ్గట్టుగా ఏర్పడుతుంది. వస్తుతః అక్కడ ఎవరికి లేదు. అందరికీ కామన్గా ఉండేటువంటిది కాదండి. ఒక మాట చెప్పాలంటే
ఎవడు ఏ కర్మ చేస్తే వాడికి ఆ ఫలితం అనేటువంటిది వాడు పోయిన తర్వాత ఏర్పడుతుంది. సరే, ఇది అంతా కూడా ఈ 7 లోకాల్లో, ఈ 14 లోకాల్లో ఉండేటువంటి ఏది చతుర్ముఖ బ్రహ్మ వరకు ఉండేటువంటి లోకాలు మొత్తం సమస్తం పితృలోకాలు అనండి, అంతా కూడా గంధర్వ లోకాలు, దేవతా లోకాలు అన్నీ కూడా మాయా సృష్టే. అంటే ఆయన యొక్క శక్తి, అంతవరకు మనం అర్థం చేసుకున్నాం. అయితే ఏమండి, మరి ఇదంతా వాడు పుణ్యఫలం కావాలి అని కోరినప్పుడు, మంచి జన్మలు కావాలి అని చెప్పి అనుకున్నప్పుడు శక్తిని ఆరాధన చేస్తున్నాడు. ఇప్పుడు అర్థమైంది కదా మీకు, ఆయన యొక్క పరమాత్మ యొక్క మాయాశక్తి, దాన్నే మాయ అంటాం, శక్తి అంటాం, ప్రకృతి అంటాం, పంచభూతాలు అంటాం, ఇంకేవో చాలా రకాల పేర్లతో వాడాం, అంతా అదే ఆయన యొక్క శక్తి. దాన్ని ఆరాధన చేశారా మీకు ఫలితం వస్తుంది, మంచి జన్మలు వస్తాయి. ఇప్పుడు మనం బాగా ఉన్నాం కదా, ఇంతే, ఇలాగే ఉంటాయి. కానీ సుఖ దుఃఖాలు తప్పవు. ఇప్పుడు మనం ఆస్తిపాస్తులు ఉన్నంత మాత్రానికి సుఖ దుఃఖాలు ఏం తప్పినాయండి? శరీరానికి వచ్చే బాధలు ఏం తప్పినాయి? మానసికమైన ఆవేదనలు ఏం తప్పినాయి? పిల్లల వలన కానీ, బంధువర్గం వలన కానీ, ఏదో ఇంట్లో భార్యాపుత్రాదుల వలన కానీ ఒకడికి పడదు. ఒకటి మనస్తత్వాన్ని మనస్సుకు అసలు అడ్జస్ట్ కాలేదు. కానీ ప్రతివాడు బయట ఏదో బాగా ఉన్నానండి అంటాడు, కానీ లోపల దిగి చూస్తే ప్రతివాడికి బాధ ఉంటుంది. మరి ఇవన్నీ ఎందుకండి? ఈ సంసార బంధం నాకు అన్నారా? సంసార బంధం నుంచి బయట పడాలి అని అనుకున్నారా? అప్పుడు అమ్మవారిని కాదు అయ్యవారిని పట్టుకోవాలి. అయ్యవారి అంటే ఆ శుద్ధ చైతన్య స్వరూపం, అది సర్వవ్యాపకమైనటువంటి పరమాత్మ చైతన్యం, అది జ్ఞానస్వరూపంగా ఉంటుంది. దాని గురించే ఇప్పుడు మనం చెప్పబోయేటువంటి గ్రంథం. అయితే ఇది ఎవరికి అని ప్రశ్న. కేవలం మోక్షాన్ని మాత్రమే నేను బయటపడాలంటే ఈ సంసార బంధంలో నుంచి, ఏదో వచ్చేసాను ఈ జన్మకు, దీని నుంచి నేను బయటపడాలి అని ఎవడైతే కోరుతాడో వాడికి మాత్రమే జ్ఞానం. అదే అప్పుడు ఆ స్వామిని పట్టుకోవాలి. ఆయన ఎలా పట్టుకోవాలో ఏమిటో మనం దీనిలో విచారణ చేస్తాం. అంటే 2 రకాలుగా ఉందండి. ఆయన శక్తిని పట్టుకున్నట్టయితే పుణ్యఫలం, ఆయన్నే పట్టుకున్నట్టయితే మోక్షం. ముందు అంతవరకు మనం అర్థం చేసుకున్నాం. ఇక గురు పరంపర అని అన్నాను చూసారా? గురు పరంపర ఎందుకు చేయాల్సి వస్తుంది వేదాంతులు అంటే, నారాయణం పద్మభువం వశిష్ఠం అని అంటారు. నారాయణం అన్నప్పుడు నారావై నరసోనవహ అని, ఆపో నారాయణ ప్రోక్తా నారావై నరసోనవహ అని కూడా ఉన్నది వేదవాక్యం. ఈ నారా అనేటువంటి శబ్దానికి వేదము అని అర్థం ఉన్నది, శుద్ధ చైతన్యము అని కూడా అర్థం ఉన్నది. ఇది అఖండ చైతన్యం, సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ అని మనం ఏదైతే చెప్పుకుంటున్నామో ఆ చైతన్య స్వరూపమే నారాయణుడు. ఇప్పుడు అక్కడి నుంచి చూడండి, ఆ నారా అంటే ఆ జ్ఞానమే అనుకోండి, ఆయనం అంటే ఆయన స్థానంగా కలిగినటువంటి వాడు, అంటే జ్ఞానస్వరూపుడు. అంటే శుద్ధ చైతన్యం, దానికి ఆకారం లేదండి. అక్కడ ఇది మీకు ఆకారం చెప్పడానికి అవకాశమే లేదు. అది ఎలాగో చెప్తాను. అది నారాయణం అనే శబ్దానికి అర్థం. అక్కడి నుంచి మనం ప్రార్థన చేస్తున్నాం చూడండి, నారాయణం పద్మభువం. అక్కడి నుంచి ఎవరు వచ్చారు? ఆయన యొక్క సృష్టితో పద్మభువ బ్రహ్మ, చతుర్ముఖ బ్రహ్మ వచ్చాడండి ఆయన నుంచి. అంటే ఆయన సంకల్పం చేసి సృష్టి జరగాలి అని చెప్పి సంకల్పం చేసినప్పుడు ఆయన సంకల్పానికి అనుగుణంగా అదే మనం రకరకాలుగా చెబుతారు. శ్రీ వైష్ణవులు వీళ్ళంతా కూడా మన ఆయన నాభిలో నుంచి, పద్మంలో నుంచి ఈయన ఉద్భవించాడు బ్రహ్మ అని చెబుతారు. అసలు రహస్యం ఇది. ఆయన నుంచి ఆయన సంకల్పానికి అనుగుణంగా ఈయన ఏర్పడ్డాడు. అంతేగాని ఇక జన్మ అనేటువంటివి ఏం లేవండి. ఆ చతుర్ముఖ బ్రహ్మ నారాయణం పద్మభవం, తర్వాత ఆయన స్తోత్రం చేశాం. వశిష్ఠం, అక్కడి నుంచి వచ్చేప్పటికి వశిష్ఠ మహర్షి దగ్గరికి వచ్చాం. వశిష్ఠులు అంటే తర్వాత చెప్తాను. వశిష్ఠుడు, వామదేవుడు మొదలైనటువంటి వాళ్ళు పుట్టుకతోటే వాళ్ళు జీవన్ముక్తులై ఉన్నారు. అంటే ముక్తులయ్యే ఉన్నారు. అలాంటి మహానుభావులు వాళ్ళు. అలాంటి వశిష్ఠుడు, నారాయణం, పద్మభవం, వశిష్ఠం, శక్తి ఆయన కుమారుడి దగ్గరికి వచ్చిన తర్వాత, అంటే శిష్యుడైనా కావచ్చు లేదా కుమారుడైనా కావచ్చు శిష్యుడు. అంటే ఈ శిష్యుడు కూడా కుమారుడితోటే సమానం, ఇద్దరు ఒకటే కనుక అది అట్లా వస్తున్నది పరంపర. తర్వాత శక్తి ఆయన కుమారుడైనాడు. అక్కడి నుంచి బ్రహ్మజ్ఞానాన్ని ఆయన పుణికిపుచ్చుకున్నాడు. వరుసగా వస్తున్నాడు చూడండి, పద్మభవం, వశిష్ఠం, శక్తి, తత్పుత్ర పరాశరంచ, ఆయన కుమారుడు పరాశరుడు. వ్యాసం, తర్వాత వ్యాసుడు వచ్చాడు. వ్యాసం శుకం, ఆ వ్యాసుని యొక్క కుమారుడు శుక మహర్షి.
ఈ శుక మహర్షి దగ్గర చాలా విచారణ జరిగింది సూత్రభాష్యంలో. ఎప్పుడూ మనం చాలా విచారణ చాలా అద్భుతంగా ఉంటుంది. అసలు ఆ విచారణ చూస్తుంటే అసలు మనకి ఆహారం తినాలి ఇంత ఏదో బాహ్య ప్రపంచం అసలు అంతు పట్టదండి. చాలా అద్భుతంగా ఉంటుంది. దాని విచారణ ఇంకో సందర్భంలో చూస్తాం. అది శుక మహర్షి స్థితి అంటే కేవలం జ్ఞాన స్వరూపం అనమాట. ఇది దానికి ఒక రూపాన్ని మనం ఆరోపణ చేసుకున్నాం తప్ప వస్తుదా లేదు అక్కడ. తర్వాత శుకం పద్మభువం వశిష్ఠం శక్తించ తత్పుత్ర పరాశరంచ వ్యాసం శుకం గౌడపదం అని. ఆ గౌడపదం అంటే గౌడ భగవత్పాదాచార్యులు అని. అంటే గౌడపాదాచార్యులు వారిని ఈయన శుక మహర్షి ఆయన కలలో ఆయనకి దర్శనమిచ్చి ఈ గౌడ భగవత్పాదుల వారికి దర్శనమిచ్చి తద్వారా ఉపదేశాన్ని పొంది బ్రహ్మజ్ఞాని అయినటువంటి వాడు ఈయన. అంటే సాక్షాత్తు ఇక శుక మహర్షికి ఆయనే కలలో కనపడ్డాడంటే ఈయన ఏ స్థితిలో ఉన్నాడనేది మనం ఆలోచించుకోవాలి. అంతర్వాడు గౌడ భగవత్పాదులు. ఆ తర్వాత గౌడపదం మహాంతం గోవింద యోగీంద్రం. గోవింద భగవత్పాదులు అంటారు. గోవింద యోగి అంటారు. ఆయనే పేరు అనుకోండి. గోవింద భగవత్పాదులు అని ఈయన ఆదిశేషువు యొక్క అవతారం. ఆయన గోవింద భగవత్పాదులు. ఆయన కూడా జన్మతహానే బ్రహ్మజ్ఞానిగా అయ్యి ఆయన ఏదో కొంత గ్రంథాలు రచించి దాన్ని లోకాన్ని ఉద్ధరించడం కోసం ఆ రూపాన్ని తీసుకున్నాడు. అది కాగానే ఆయన ఇక బాహ్య ప్రపంచానికి ఆయన 10 మందికి ఆయన బోధించడం, తద్వారా బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేశించడం మొదలైనటువంటివి లేవు. ఆయన ఒక ప్రత్యేకంగా ఒక గుహలోనే ఉండి ఆ గుహ కూడా కేవలం ఆయన వరకే పరిమితమైనటువంటిది గుహం. అంటే అట్లా కూర్చుని ఉంటాడంటే దానిలో ఆహార దప్పికలు ఏమి లేవు. అట్లాంటి కేవలం బ్రహ్మనిష్టలో కూర్చుని ఉంటాడు. అట్లాంటి మహానుభావుడు ఆయన. ఆయన తర్వాత గోవింద యోగీంద్రం అథ అస్య శిష్యం అని. ఆయన శిష్యుడు శ్రీ శంకరాచార్యం. ఆయన శిష్యుడు శంకర భగవత్పాదుల వారు. అంటే శంకర భగవత్పాదుల వారికి గోవింద భగవత్పాదుల వారు గురువు అయితే ఆయన యొక్క గురువేమో గౌడ భగవత్పాదులు అంటాం. అంటే ఆయన యొక్క ప్రశిష్యుడు అనమాట. శిష్యుని యొక్క శిష్యుడు అవుతాడు ఈయన. సరే, దాని మీద శంకర విజయంలో దీని మీద చాలా విశేషంగా రాశారనుకోండి. గోవింద యోగీంద్రం అథ అస్య శిష్యం శ్రీ శంకరాచార్యం అథ అస్య పద్మపాదంచ హస్తామలకంచ తోటక. ఇక వరుసగా వీళ్ళ ముగ్గురు, ఈయన శిష్యులు ముగ్గురు. తమ తోటకము వార్తికకారం అన్యా అని అంటాడు. వార్తికకారుడు అంటే సురేశ్వరుడు అని అంటాడు. సురేశ్వరుడు అంటే మండన మిశ్రుడు అని. ఆయన పూర్వాశ్రమంలో ఆయన ఒక పెద్ద కర్మిష్ఠి. పూర్వమీమాంసా శాస్త్రంలో 100 గ్రంథాలు రచించినటువంటి మహానుభావుడు ఆయన. సామాన్యుడు కాదది. అంత మహానుభావుడైనటువంటి వాడు ఆయన పూర్వాశ్రమంలో ఆయన మండన మిశ్రుడని. ఆయన్ని ఈ శంకర భగవత్పాదుల వారు జయించి, అట్లాంటి వాడిని కనుక జయించినట్టయితే మనకి తద్వారా అంటే అసలు గట్టివాడిని కనుక పట్టుకున్నట్లయితే వాడి ద్వారా ఆయన శిష్యవర్గం చాలా ఉంది కనుక వాళ్ళందరినీ కూడా ఈయన జ్ఞాన మార్గంలోకి తీసుకురావడానికి ఈయన్ని జయించడం జరిగింది. ఆ తర్వాత ఈయన పాదాభివందనం చేయడం, మహానుభావ ఇది మీరే నా గురువులు అని చెప్పి ఆయన కర్మ సిద్ధాంతంలో వీళ్ళిద్దరికి ఎంత వాదం జరగాలో అంత జరిగింది. ఆయన భార్య ఉభయ భారతి. అసలు మండనమిశ్రుడు ఎవరో కాదు, బ్రహ్మ యొక్క అంశే. ఆయన భార్య సరస్వతి ఉభయ భారతి అని. వాళ్ళిద్దరి యొక్క ఆమె సమక్షంలో సరే ఆయన్ని జయించడం అది జరుగుతుంది శంకర భగవత్పాదుల వారికి. ఆ తరువాత ఆయన్ని ఈయన జయించిన తర్వాత ఆయన దాసోహం అయిపోయి పూర్తిగా శాస్త్రానికి నమస్కారం చేసి, అయ్యా అంటే వాళ్ళిద్దరి ముందు వాదనలోనే వాళ్ళిద్దరికి ఒక ప్రతిజ్ఞ చేసుకుని ఉంటారు. అయ్యా నేనే కనుక ఓడిపోయేటట్లయితే మీ శిష్యుని అవుతాను, లేదా నువ్వు కనుక ఓడేటైతే నా సన్యాసాశ్రమం వదిలేసి నేను గృహస్థాశ్రమం స్వీకరిస్తానని ఈయన అంటాం. శంకరుడు ఈయన ఎందుకు సాధ్యం అవుతుంది, సాక్షాత్ ఈశ్వరుడు అయితే. సరే, ఆయనకి ఆంతర్యంలో వీళ్ళందరికీ తెలుసండి. ఆశ్చర్యం ఏంటంటే లోకాన్ని ఉద్ధరించడం కోసమే వచ్చారా మహానుభావులు అనిపిస్తుంది. కనుక సరే జయించడం అది జరిగింది. అయిన తర్వాత ఆయన శాస్త్రాన్ని నమస్కారం చేస్తే నన్ను శిష్యుడిగా గ్రహించమని అంటే అప్పుడు ఈయన శిష్యుడిగా గ్రహించి సురేశ్వరుడు అనేటువంటి నామకరణం చేశారు. ఆయన సురేశ్వరుడు. ఆయన వార్తికకారం అని. ఆయనకి ఎంత కర్మిష్ఠియో అంత కర్మోపాసనని పూర్తిగా వ్యతిరేకించినటువంటి వాడు ఆయన.
అంటే ఏమిటి? పూర్తి జ్ఞాన మార్గానికి వచ్చాడని అర్థం. వ్యతిరేకించడం అంటే మన దృష్టి అంతవరకే. అంటే ఈ కర్మలు అనేటువంటివి జీవుణ్ణి తీసుకొచ్చి ఈ సంసార చక్రంలో ఇరికిస్తున్నాయి తప్ప సంసారంలో నుంచి బయటపడేటువంటి మార్గం చెప్పట్లేదు. అసలు వస్తుతః ఉన్నది పరమాత్మ స్వరూపుడే వీడు. అది కాదు అని చెప్పి వాడిని ఎవరైనా నువ్వు జీవుడివిరా, నువ్వు మనిషివిరా, కాస్త పుణ్యం చేసుకోరా, ఇది ఫలితం వస్తుందని చెప్పి ఇరికిస్తున్నాయి. కానీ చెప్పి ఇది సత్యం కాదు. ఇది వీడు ఎక్కడి నుంచి జారి కింద పడ్డాడో మళ్ళీ అక్కడికే వెళ్ళడం అనేటువంటిది ధర్మం కనుక ఇది సత్యమైనటువంటి మార్గం శంకర భగవత్పాదులు వారు చెప్తున్నారు కనుక ఆ మార్గాన్ని నేను పయనించాలనేటువంటి దృష్టితో తయారైనటువంటి వాడు సురేశ్వరుడు. ఆయన వార్తికకారుడు అని ఈయన రాసినటువంటి వాటికి ఉపనిషద్ కొన్ని తైత్రీయ ఉపనిషద్ భాష్యానికి రాస్తే ఈయన వార్తికాలు కూడా రాసినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఆ మహానుభావుడు తర్వాత ఆయన రాసి ఇచ్చినటువంటి మానసోల్లాసం మొదలైనటువంటి దీని మీద ఈ దక్షిణామూర్తి స్తోత్రం ఇది మానసోల్లాసం అని చెప్పి ఆయన వార్తిక గ్రంథాలు రాశారు. ఇక ఆయన రాసిన చాలా ఉన్నాయి. ఈ ఉపనిషత్తులు కొన్ని సందర్భాల్లో ఆయన కూడా ఈయనతో పాటు సమంగా రాసినటువంటి నైష్కర్మ్య సిద్ధి అని అదొక గ్రంథం రాశారు. స్వతంత్ర గ్రంథం అనుకోండి. అలాగ రాసి ఆయన తరించి 10 మందిని తరింపజేసినటువంటి మహానుభావుడు ఆయన. ఇప్పుడు మనం స్తోత్రంలోకి వద్దాం. సో వార్తికకారం అన్యాన్ అస్మద్గురువున్ సంతతమానతోస్మి అని. అన్యాన్ మిగతా వాళ్ళు అంటే ఇంకక్కడ మా గురువు గారు అయినారు నాకు. అట్లా గురు పరంపర ద్వారా వచ్చి ఇప్పుడు నేను మీకు చెబుతున్నాను. ఇలా వచ్చింది ఇది. ఎందుకు ఇది చేస్తున్నారు అంటే ఈ గురు పరంపరలో ప్రధానమైనటువంటి విషయం ఏమిటంటే పరమాత్మ శుద్ధ చైతన్య స్వరూపం ఆయన చెప్పేది కాదు. ఇది ఆయన స్వరూపం ఎవడు చెప్పాలి? దాని అంశతో కూడి దాన్ని అభ్యాసం చేసి బ్రహ్మనిష్టలో ఉండేటువంటి వాడు మాత్రమే ఆ స్వరూపాన్ని చెప్పగలుగుతాడు కనుక గురు పరంపరని స్తోత్రం చేయడం అనేటువంటిది వేదాంతులకి ఒక అనూచానంగా ఒక వరసగా వస్తున్నటువంటి విధానం. ఇదండి గురు పరంపరలో ముందు మొట్టమొదటిగా వారిని స్తోత్రం చేస్తాం మనం. అయితే ఇది ఆ పరమాత్మ యొక్క స్వరూపాన్ని చెప్పేటువంటి వాడు వీడే అయినాడు. ఇంతకంటే మార్గం లేదు, తెలుసుకోవడానికి అవకాశం లేదు. అందువల్ల ప్రధానంగా వేదాంతి అయినటువంటి వాడు శ్రవణ మన నిధిధ్యాసల ద్వారానే వాడు పట్టుకోవాలి తప్ప దానికి గురువు తప్ప మరొక మార్గం లేదు అని చెప్పి చెప్పడంలో కారణం ప్రధానోద్దేశ్యం ఇది. ఇక వేదం దగ్గరికి వస్తాం. ఇది మనం గురు పరంపరను స్తోత్రం చేసిన విధానం. ఆ తరువాత వేదం దగ్గరికి వస్తేనండి, వేదం అంటే వేద్యత ఇది వేదం అంటే ఏ శుద్ధ చైతన్య స్వరూపమైనటువంటి పరమాత్మని గురించి ఏదైతే చెబుతుందో దాన్ని వేదం అని అంటారు. అయితే ఏమిటి చెబుతుందండి ఇది అని అంటే దీన్ని కూడా మొట్టమొదట వశిష్ఠుడు వామదేవుడు మొదలైనటువంటి మహర్షులు వీళ్ళంతా కూడా తపస్సు చేసి అసలు ఏమిటి సత్యం అనేటువంటి విషయాన్ని వాళ్ళు తెలుసుకోవడానికి ప్రయత్నం చేసి దాని నిమిత్తమై వీళ్ళు తపస్సు చేశారు. ఆ తపఫలితంగా వాళ్ళకి స్ఫురించింది, వాళ్ళు దర్శించారు అని చెప్పవలసిందే తప్ప వేదములను రాశారు అని చెప్పకూడదు. అందుకనే దానికంత విలువ. వాళ్ళు తపశ్శక్తితో వాళ్ళ శక్తి ద్వారా దర్శించినటువంటి విషయం కనుక ఋషిశ్చకిల దర్శన. అసలు ఋషి అంటేనే అసలు దర్శించువాడు. ఏమిటది? సత్యాన్ని దర్శించినటువంటి వాడు. దాన్ని వీళ్ళు దర్శించారు. ఆ దర్శించినటువంటి సత్యాన్ని దాని పేరు మొట్టమొదట నిగమం అని పేరు వచ్చింది. నిగమం అంటే మనం ఇంగ్లీష్లో చెప్పాల్సి వచ్చాడు కంక్లూషన్ అంటాం. వాడు నిర్ణయానికి వచ్చారు వాడు మనస్సుకు, ఓహో శుద్ధ చైతన్యమైన పరమాత్మ చైతన్యం ఒకటి ఉన్నది అని వాళ్ళు తపశ్శక్తి ద్వారా పరమాత్మ చైతన్యము ఆ చైతన్యమే సర్వవ్యాపకంగా ఉంది అనేటువంటి విషయాన్ని వాళ్ళ యొక్క శక్తి ద్వారా గ్రహించినటువంటి విషయం అది నిగమం అని పేరైంది. వేదానికి మొట్టమొదటి పేరు అది. ఆ తరువాత ఆగమం అయింది. నెమ్మదిగా ఆగమం అంటే ఏంటి? ఇప్పుడు ఇందాక చూసారా, ఇప్పుడు మనం గురు పరంపర చేశామే, ఒకరి దగ్గర నుంచి ఒకరికి, ఒకరి దగ్గర నుంచి ఒకటి గురువు చెప్పాడు, మళ్ళీ శిష్యుడి దగ్గరికి వెళ్ళి వాడు మళ్ళీ గురువు అయినాడు, మళ్ళీ ఇంకో శిష్యుడికి చెప్పుకుంటూ వచ్చాడు. ఈ రకంగా ఆగమం అంటే ట్రెడిషన్ అంటే ఒక రకంగా ఒక వరసలో వచ్చింది, ఒకరి నుంచి గురు శిష్య సంప్రదాయంతో వచ్చింది అని అర్థం. సరే, నిగమం, ఆగమం, శృతి
అట్లా అట్లా వస్తూ వస్తూ ఆ మహానుభావులైనటువంటి మహర్షుల దగ్గర నుంచి పరంపరా ప్రాప్తంగా వస్తూ వస్తూ శృతి మన చెవిన పడింది. అది అప్పుడు శృతి అంటాం, అదే శృతులు అంటాం, అదే వేదములు. అలా వచ్చింది అక్కడికి. ఆ తర్వాత మన దగ్గరికి వచ్చేప్పటికి 4వ రూపం శబ్దం అయిందండి. ఈ శబ్దస్వరూపం అవ్వడానికి ఇదిగో ఇప్పుడు మనకి స్వరాలతో మనం మంత్రోచ్చారణ చేస్తున్నాం చూసారా. ఇవాళ మన పుస్తకాలు ఉన్నాయి. ఈ వేదములన్నీ కూడా ప్రింట్ చేసి ఈ ప్రెస్సుల ద్వారా బయటకు వచ్చినటువంటి దశ ఏదైతే ఉందో దీన్ని శబ్దం అంటాం. మన దగ్గరికి వచ్చేప్పటికి 4వ రూపంలో వచ్చింది వేదమే. మొట్టమొదట నిగమం, ఆగమం, శృతి, శబ్దం మన దగ్గరికి వచ్చేవాడికి శబ్ద రూపం ధరించింది. ఇప్పుడు నేను ఉచ్చరించేటువంటి శబ్దాలని అవి నేను ఏ మాట చెప్పినా వేదంలో మాటలే. ఇదండి వేద స్వరూపం. ఇక్కడికి ఒక విషయమే. అయితే ఏమండి మరి ఈ వేదములంతా ఇంత అన్నారు కదా, ఈ వేదములు చెప్పినటువంటి ధర్మం ఏమిటి అని ప్రశ్న. మొత్తము త్రివర్గము అని చెప్తున్నదండి. పురుషార్థములు అంటారు వీటిని. త్రిపురుష అంటే పురుషార్థత్రయం అంటారు. ఏమిటంటే ధర్మ, అర్థ, కామ. ఈ మొత్తం 4 వేదముల యొక్క సారాంశం ఎలా ఉందంటే ముందు ఈ మొత్తం వేదంలో మళ్ళీ 2 భాగాలు తీసుకోవాలి. పూర్వభాగము, ఉత్తర భాగం అని. ఈ పూర్వభాగం అంతా పూర్వమీమాంస అంటారు, ఉత్తర భాగం అంతా ఉత్తరమీమాంస అంటారు. అదే వేదాంత శాస్త్రం. పూర్వభాగం అంతా కూడా పూర్వమీమాంస అంటాం. ఆ పూర్వమీమాంస ఏదైతే అయిందో ఆ పూర్వమీమాంస అంతా కూడా కర్మకాండని గురించి, ఉపాసనాకాండని గురించి, భక్తిని గురించి, యజ్ఞాగాలని గురించి ఇదంతా చెబుతుంది. అది అయిపోయిన తర్వాత ఉత్తర భాగం ఏదైతే అయిందో వీటి ద్వారా చిత్తశుద్ధిని పొంది, అక్కడ కూడా సకామంగా చేస్తే చిత్తశుద్ధి కలగదు, వాడి కోరికలే ఎదుగుతాయి. నిష్కామంగా ఆరాధన చేసి, అంటే అహమ్మమ్మలు ఉండకూడదు అక్కడ. ఆ పరమాత్మని ఆరాధన చేయడం, నేను మానవుడిగా నా ధర్మం అనేటువంటి దృష్టితో ఆరాధన చేయడం ఏదైతే ఉంటుందో అది నిష్కామం. అదే పరమేశ్వర ప్రీత్యర్థం అనే మాట తప్ప ఇంకోటి ఉండకూడదు అక్కడ. అలా సంకల్పరహితంగా చక్కగా అలా గనక చేసినట్లయితే ఆ పరమాత్మ అదే పూర్వమీమాంసలో చెప్పినటువంటి కర్మకాండం దాని వలన వీడి చిత్తశుద్ధిని సాధించి ఉత్తర మీమాంస అనగా వేదాంత శాస్త్రం వైపు తిరుగుతాడు. అప్పుడు తన స్వరూపం తెలుసుకోవడానికి అర్హత వస్తుంది. ఇంత పెట్టింది. ఈ వేదము 2 భాగాలు అనుకున్నాం కదండి. ఈ 2 భాగాల్లో ఒక భాగం ఏదైతే ఉందో పూర్వమీమాంస అనుకున్నాం కదా, రెండవ భాగం ఉత్తరమీమాంస అనుకున్నాం కదా. ఇప్పుడు చెప్పినటువంటి పురుషార్థములు 3 అని చెప్తున్నాను ఇప్పుడు నేను. ధర్మ, అర్థ, కామ అని 3 అంశాలు ఉన్నాయి. ఈ 3 అంశాలండి పూర్వమీమాంసా శాస్త్రానికి సంబంధించిన విషయాలు. అయితే ఏమిటి అని వీటి గురించి కొద్దిగా విచారణ చేద్దాం. ధర్మ అక్కడ పక్కన పెడదాం. అర్థ, కామ ఈ 2 ఉన్నాయి చూసారా. అర్థ అంటే ధనం అండి. ధనానికి సంబంధించి అంటే ఇది ఏంటంటే మనకి మామూలుగా ఇంగ్లీష్లో తేలిక చెప్పుకోవచ్చు. పబ్లిక్ లైఫ్ అంటారు దీన్ని. అంటే నా దానిలో రాశాను మొదట. పబ్లిక్ లైఫ్ అంటే ఏం లేదు, మనం పబ్లిక్ అనేక మంది మనుషులతోటి సంబంధాలు పెట్టుకుని తద్వారా ధన సంపాదన, చదువులు, వ్యవహారం, ధన సంపాదన మన జీవితానికి గడవడానికి ఉపయోగించేటువంటిది. ఇది పుట్టిన దగ్గర నుండి జీవితం వాడు మరణించేదాకా అవసరమైనటువంటివి. ఇది అర్థము. రెండవది కామము. కామం అంటే కోరికలు అని అర్థం. కోరికలు అంటే ఇది పర్సనల్ లైఫ్ అంటాం దీన్ని. కోరికలు ఎక్కడ ఉంటాయండి? బయట ఉండవు. నా కోరికలు నాలోనే ఉంటాయి, మీ కోరికలు మీలోనే ఉంటాయి, ఎవడి కోరికలు వాళ్ళలోనే ఉంటాయి. ఇదంతా ప్రైవేట్ లైఫ్, ఇది వాడికి సంబంధించిన వ్యవహారం. ఈ 2 అంటే అర్ధకామాలు 2 కూడా తను పుట్టిన దగ్గర నుంచి మరణించేంత వరకు మాత్రమే ఉపయోగపడతాయి. కనుక ఇవి అత్యంతం అల్పమైనవి అన్నారు వీటిని. ఎందుకంటే ఇవి తర్వాత ఉపయోగం లేవు, వీటి వల్ల ఉపయోగం లేదు. మరి ఎట్లాగండి మరి తర్వాత మానవుడు ఎట్లా మరి బయటపడాలి అంటే అప్పుడు ధర్మాన్ని వేరే చేశాం కదండి, దాన్ని చెప్తాడు. ఈ ధర్మం అనేటువంటిది ఏదైతే ఉందో అర్ధకామాలు తీసేశాం. అర్ధకామాలు పుట్టిన దగ్గర నుంచి మరణించేంత వరకు మాత్రమే పరిమితం, వాటి వల్ల ఉపయోగం అంతే. ఇక ధర్మం అనేటువంటిది దాన్ని 2 భాగాలు చేస్తాం. ఇది ప్రవృత్తి ధర్మము, నివృత్తి ధర్మము అని 2 రకాలు. ఈ ప్రవృత్తి ధర్మాన్ని గురించి చెప్పేటువంటిదంతా పూర్వమీమాంసా శాస్త్రం ఇప్పుడు మనం చెప్పుకున్నాం.
దీనివలన ఫలితం వస్తూ ఉంటుంది. ఆ ఫలితాన్ని అనుభవించడానికి జన్మలు వస్తూ ఉంటాయి. ఆ ఫలితం వచ్చిందంటే జన్మ వచ్చిందనే అనుమానం లేదు. అందుకని ఇదంతా పూర్వమీమాంసా శాస్త్రం ప్రవృత్తి ధర్మాన్ని గురించి చెబుతుంది. ఇక ఎంత వేదమే చూడండి. తర్వాత ఉత్తర మీమాంస ఏదైతే చెబుతుందో అది నివృత్తి ధర్మాన్ని గురించి చెబుతుంది. అంటే ఇక ప్రవృత్తి చెప్పదండి. ఎందుకు? ఇప్పుడు దాని ద్వారా చిత్తశుద్ధిని సాధించిన తర్వాత నీకు కోరికలు ఏమి ఉండడానికి అవకాశం లేదు. నాకు ఏమీ లేవండి, నా కోరికలు మహారాజు పదవి ఇస్తాను అసలు అక్కర్లేదంటాడు. తపోయజ్ఞ దానాది శుద్ధ బుద్ధి విరక్తో నృపాదే పదే తుచ్చబుద్ధ్యా పరిత్యజ్య సర్వం యదాప్నోతి తత్వం పరబ్రహ్మ నిత్యం తదేవ అహమస్మి అని శంకర భగవత్పాదులు రాసినటువంటి ఆ స్వరూపానుసంధానం. దాంట్లో మొట్టమొదటి శ్లోకం ఇదే. మహారాజు పదవి ఇస్తానయా చక్రవర్తి, అబ్బాయి చీచి వాడికి ఉన్నటువంటి టెన్షన్ మనకు ప్రపంచంలో ఎవడికి ఉండదు. ప్రశాంతంగా నిద్రపోలేడు. ఇంత హాయిగా ఇంత తిని హాయిగా సానేసం పడుకుంటే ఎక్కడికి పోతుందో ప్రాణం. తెల్లవారేదాకా హాయిగా మనకి బాహ్య ప్రపంచం తెలియదు. ఇంత పడుకుంటే ఈ స్థితి వాళ్ళకి ఎప్పుడు ఉండదు. కనుక అది అక్కర్లేదు. మహారాజు పదవి వద్దు, నీకేం కావాలి, బంగారం వద్దు, ఎందుకు ఇది, ఎంతవరకు, దీనివల్ల ప్రమాదమే, నాకు ఇంకెవడైనా పట్టుకుపోతాడేమని భయమే. నిరంతరం దాన్ని సంరక్షణ చేసుకుంటూ జైలు లాగే పెట్టుకుని చుట్టూరా తలుపులు వేసుకుని బతకాలి కానీ, లేదా లాకర్లు పెట్టుకుని అది చేయలేదు. అదొక రకమైన జైలు, ఇదొక రకం జైలు. అట్టా పెట్టుకోవాల్సిందే. అది అనుభవించడానికి లేదు. కనుక ఏమిటి స్థితి? నాకు ఎంత ఆహారం, శరీరానికి బతకడానికి ఎంత ఆహారం కావాలో ఆ ఆహారాన్ని ఎవడెత్తుకుపోలేడు. ఈ భయం ఏం లేదు. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు అంత రూపాయి పడేసి ఆ పండ్లో ఇంత కావాల్సిన బియ్యం అవి తెచ్చుకోవచ్చు, హాయిగా కడుపునంటే తినచ్చు, ఏమీ ఇబ్బంది లేదు. అంతవరకు పెట్టుకో. అది దేహవాసన. ఇక మిగతావి దేని మీద కూడా వీడికి కోరిక ఉండదు. ఆ కోరికలన్నీ కూడా పూర్తి అయిపోయిన తర్వాత నాకేమీ అక్కర్లేదు. మరి నీకేం కావాలరా? నాకు మోక్షం కావాలండి. నేను ఎక్కడి నుంచి బయటపడి వచ్చాను, అనవసరంగా జారిపోయాను, నా ప్రారంభవశాత్తు జారిపోయాను. యోగభ్రష్ట అంటాడు దాన్నే భగవద్గీతలో. యోగం శ్రద్ధ చైతన్యానికి భ్రష్ట జారి పడిపోయాడు కిందకని అర్థం. ఎక్కడి నుంచి జారి పడ్డానో అక్కడికి వెళ్ళిపోవడమే నాకు నిత్య సుఖం కలిగినటువంటిది. అది ఒక్కటే. ఇది కాస్త విషయ సుఖాలు, ఇది కాసేపు అనుభవించిన సుఖం, అది మళ్ళీ దుఃఖం, మళ్ళీ ఇంకో దాన్ని పట్టుకుంటాం, అది కాసేపు సుఖం, మళ్ళీ అది అయిపోయింది, మళ్ళీ ఇంకోటి ఇంతే జీవితం అంతా ఇట్లా వెంపర్లాడుతూనే ఉంటాం, చివరికి మనమే పోతాం. ఇది కాదు. పోయినా సరే నేను నిత్యమైనటువంటి సుఖాన్ని పట్టుకోవాలి అని చెప్పి వాడికి భావన కలుగుతుంది. అప్పుడు అది చిత్తశుద్ధి కలగడం. అంటే ఆ చిత్తశుద్ధి ఎప్పుడైతే కలిగిందో వాడు వేదాంత శ్రవణం చేయడానికి నిలబడతాడు. అంతవరకు నిలబడాడు. అప్పుడు మరి ఇంతవరకు పురాణ శ్రవణం చేయడానికి నిలబడతాడు, వేదాంత శ్రవణం చేయడానికి నిలబడతాడు వీడు. వాడు చిత్తశుద్ధి లేదండి అక్కడ. అందులో ఏం ప్రశ్న లేదు. వ్యాస మహర్షి చెప్పాడు అనేక సందర్భాల్లో. ఆ భాగవతంలో చిత్తశుద్ధి ఏదైతే లేవో వాడు కామ్యకర్మల వైపు ఇంకా నాకు అవి కావాలి ఇవి కావాలి అని చెప్పి అబ్బో ఇప్పుడు మనకి పురోహితులు వాళ్ళకి చెప్పేటువంటి కర్మకాండ మనం అడగడం, మనది తప్పు ఉంది, వాళ్ళది తప్పు ఉంది. మన తప్పే ప్రధానంగా మన బట్టే వాడు చదువుతున్నాడు. నా మనవాడి పేరు చెప్పు, నా పేరు చెప్పు, ఐశ్వర్యాభివృద్ధం ధర్మ అంతకామోడు ఎదురు ఏమిటిది అని వస్తున్నాయా? ఏది రాదని వాడు ఎక్కడన్నాడు. దాని మీద త్రిపుర రహస్యంలో నేనే చూసి చెప్పాను వాళ్ళకి. త్రిపుర రహస్యంలో బాగా తీవ్రంగా విమర్శించేస్తాడు. అందులో ఒరే నువ్వు వాడు చేస్తున్నప్పుడు వాడు చేసేటువంటి సంకల్పం మీద ఆధారపడి ఉంటుంది. వాడు స్త్రీలింగాన్ని పుంలింగం చెప్పాడా, పుంలింగాన్ని స్త్రీలింగం చెప్పాడా ఒకటి. రెండవ అంశం, నీవు ఆ సమయంలో ఏకాగ్రంగా ఉన్నావా లేదా, చేసేటువంటి ఆ పరమాత్మ ఏదో ఒక విగ్రహం మరొకటో ఏదో పెట్టుకుని దాన్ని ఆవాహన చేసావు, దాని మీద నీకు ఏకాగ్రంగా ఉందా లేదా అనేటువంటిది రెండు. మూడో అంశం ఏంటంటే మధ్యలో ఎవడు కదిలించకూడదు. సకామ కర్మలు చాలా నియమం ఉంటుంది, విధి అంటారు దాన్ని. అంత నియమంతో చేయాలి. ఆ తర్వాత వాడు ఏం చేస్తున్నాడో అర్థం యజమానికి తెలిసి ఉండాలి. ఇన్ని విషయాలు ఉంటేనే నీకు ఫలితం వస్తుంది. ఆ ఫలితం కూడా నువ్వు మరణించిన తర్వాత అది కూడా ఎంత చెప్పలేము. చివరికి ఎంత అని బాగా వాళ్ళు విచారణ చేస్తే అది నేను చెప్పలేమన్నారు. అదేమిటండి నువ్వు చేసిన దాని మీద ఆధారపడింది, నాకు ఎట్టా తెలుస్తుంది? మరి అది ఎట్టా తెలుస్తుంది? నాకు తెలియదు, చేసిన వాడికి తెలియదు, చేయించినటువంటి పురోహితుడికి తెలియదు, మరి ఎవడికి తెలుస్తుంది? ఒక పరమాత్మ చైతన్యం సర్వవ్యాపకమైనటువంటిది ఒకటి ఉన్నది. లేకపోతే ఈ 84 లక్షల జీవరాశులు మనమే కాదండి, ఏది పశుపక్ష్యాది మృగాలతో సహా మనం కూడా అంతే, జంతువే. జాయతే ఇది జంతువు. జంతు శబ్దానికి చాలా అర్థాలు ఉన్నాయండి. జాయతే పుట్టింది ప్రతిదీ జంతువే, మనం కూడా జంతువే.
అయితే ధర్మోహితేషాం ఇది ఏమండి మనం అదేమిటంటే అని అన్నావా, అయ్యా వాడు అది చతుష్పాత్రులు నువ్వు ద్విపాత్రు అన్నాడు, 2 పాదాలు నీకు ఉన్నాయి దానికి 4 ఉన్నాయి ఇంతే తేడారా అన్నాడు. మిగతా వాళ్ళు ఎత్తిదంతా అంతే అనిపిస్తుంది వేళ. అది ఏమిటి ధర్మోహితేషాం అధికో విశేష. అమ్మ అట్ట కాదు నాయన, నీకు ఒక్కటి ఉన్నది జ్ఞానం. ధర్మ అంటే జ్ఞానం అని అర్థం. జ్ఞానం అధికో విశేష, వీడికి జ్ఞానం ఉన్నది. ఆ జ్ఞానంతో ఉచితము ఇది అనుచితము, ఇది తప్పు ఇది ఒప్పు అని తెలుసుకోగలిగిన శక్తి వీడికి ఉన్నది, వాటికి లేదు. ఇది ఒక్కటే తేడా. ధర్మేణ హీనాహ, ఇది లేకపోతే పశువిస్తమానా, పశువు వీడు ఒకటి. అంతవరకు జంతు శబ్దంతో వాడబడతాడు. ఈ జ్ఞానంతో నేనున్నానండి అని అన్నాడా, అబ్బాయి నువ్వు కాదయ్యా నువ్వు మాత్రం మనిషివే అంటాడు. అంతవరకు జంతువే. ఇవాళ సామాన్య ప్రజల యొక్క స్థితిగతులు చూడండి, అలాగే ఉంటుంది. అంత సామాన్యం లేదు. ఎందుకు పుట్టారా, పుట్టాను చదువుకున్నాక సంపాదించా ఆశీర్వాదం సంపాదించా, అందుకని ఉన్నాను కనుక నేను భార్య, నాకు భార్య, ఒక పెళ్ళాం, పిల్లలు, సంసారం, ఇల్లు ఇవంతా సంపాదించుకున్నా. అయిపోయిన తర్వాత ఏం చేసావురా, చచ్చిపోయినానండి. ఇది జంతువు చేయట్లా. ఏమిట్రా నీ గొప్పతనాన్ని అడిగితే, ఏమిటి నువ్వు చేసి అది పెళ్లి చేసుకోవట్లా, దానికి పిల్లలు లేరు, ఏమిట్రా నేను అడిగితే సమాధానం లేదు. తర్వాత విచారణ చేయొద్దా, సత్యాన్ని విచారణ చేయొద్దా? కనుక ఆ శక్తి దానికి లేదు కనుక, నీకు జ్ఞానంతో ఉన్నావు కనుక నీకు ఆ శక్తి ఉంది కనుక దానికంటే విశేషమే, అందులో అనుమానం లేదు. ఇప్పుడు మనకు ఆ స్థితి లేదు, మనం దాటాం. అయితే వీడు వేదాంత శ్రవణానికి వచ్చాడు. వచ్చిన తర్వాత ఇక మనం తెలుసుకున్నాం కదండి, ప్రవృత్తి మార్గం ద్వారా, ప్రవృత్తి మార్గంలో బాగా మనం అర్థం చేసుకోవాలి. ఈ అర్ధకామాలు తీసేస్తే, ఇప్పుడు ఉపయోగించేవి అన్నాం తీసేస్తే ధర్మం ఒకటే, దాన్ని 2 భాగాలు చేశాం. ఆ 2 భాగాల్లో ఒకటి ప్రవృత్తి మార్గం. ఆ ప్రవృత్తి మార్గంలో సకామ కర్మలే అన్నీ. సకామం అంటే ఇప్పుడు నేను చెప్పాను కదా, కోరికలు, ఏ కోరిక లేకుండా కేవలం పరమేశ్వర ప్రీత్యర్థం చేయాలి. నామగోత్రాలు ఏమి ఉండడానికి అవకాశం లేదు. నాకు పేరు ఎవడండి పేరు, నాకేం పేరు, నాకు రూపం చూశాడు, మా నాన్న పేరు పెట్టాడు. నా రూపం చూసి పేరు ఏర్పడింది. పేరు ఎక్కడుంది? పేరు నామం లోపల ఉంటుంది. నామం మనలో ఉన్నది, రూపం బయట ఉన్నది. ఎప్పుడైనా అంతే. ప్రతి ప్రాణి కూడా లోపల నీకు ఆలోచన వస్తుంది. బయట పదార్థం చూస్తాం, దాని తాలూకు పేరంతా కూడా లోపల ఏర్పడిపోయి ఉంటుంది. ఇది ఇక్కడ నామం, బయట రూపం. కనుక ఈ నామరూపాలు తీసేసి ఒక పరమేశ్వర ప్రీత్యర్థమని ఏ కర్మ చేసినా సరే అలా చేయగలిగితే అది చిత్తశుద్ధికి దోహదం చేస్తుంది తప్ప సకామ కర్మలు చేయవు. అలా చిత్తశుద్ధిని సాధించి ఏది ప్రవృత్తి మార్గంలో ఉండేటువంటి ధర్మం ద్వారా అప్పుడు నివృత్తి మార్గం వైపు, అప్పుడు వీడు వేదాంత శ్రవణం వైపు తిరుగుతాడు. తిరిగితే వాడికి మాత్రమే అర్హత అని ఎంతో ఫిల్టరేషన్ అంతా అయిపోయి మనుష్యాణం సహస్రేషు కశ్చిత్ యతతి సిద్ధయే. కొంచెం వేల మందిలో, అంటే వేలని శబ్దాన్ని అక్కడ వేలు కాదు అనేకం చెప్పుకోవడమే మంచిది. కశ్చిత్ ఒక్కడు మాత్రమే సిద్ధి, అసలు స్వరూపం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. యతతామపి సిద్ధానం, ఆ ప్రయత్నం చేసేటువంటి వాళ్ళలో కూడా కశ్చిత్ ఒక్కడే మాం వేత్తి తత్వతః, యథార్థంగా నన్ను తెలుసుకోవడానికి ప్రయత్నం చేసుకుంటాడు. వాడు పట్టుకుంటాడు, వాడు ఒక్కడికే మోక్షము, వాడు ఒక్కడే బయటపడతాడు, ఈ సంసార సాగరం నుంచి బయటపడతాడు సుమా అని చెప్పి మనకి భగవద్గీత చెబుతూనే ఉంది. అదే ప్రామాణ్యం, సాక్షాత్ పరమేశ్వరుడు చెప్పింది. ఇక దీనికి ఈ నివృత్తి మార్గానికి మరొక పేరండి అపవర్గము అని పేరు. ఈ అపవర్గం అన్నా, మోక్షము అన్నా, ముక్తి అన్నా వీటన్నిటికీ ఒకటే అండి, ఒకటే అర్థం. అయితే ఇప్పుడు మన వాళ్ళు చేస్తున్న తెలివితప్పుదనం చూశారుగా, ధర్మార్థ కామోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం అని చెబుతాడు. ఇది ఎంత తప్పు ఆలోచించండి. ఈ త్రివర్గం వరకే నువ్వు చెప్పాలి తప్ప ఈ మోక్షాన్ని గురించి చెప్పడానికి నీ హక్కే లేదు. ఎందుకు? మోక్షం వాడు ముక్తుడు అయ్యే ఉన్నాడు. ముక్తుడు అయినటువంటి వాడిని అది ఎట్లాగైందో మనం దీనిలో చూపిస్తాం. ముక్తుడు అయ్యే ఉన్నాడు, అయినటువంటి వాడిని ఉరా నువ్వు ముక్తుడి కాదురా అంటే మోక్షం సిద్ధ్యర్థమా? మోక్షం సిద్ధించేదా అంటే నీ కర్మ ద్వారా సిద్ధించేదా? కాదు. ఎక్కడ వాడు చేస్తున్న ప్రథమ తప్పిదం. దాన్ని వీడు అర్థం చేసుకోలేక యజమాని వాడితే చేయించుకోవడం. ఇదిగో ఇలాంటి పని ఎప్పుడైతే చేస్తున్నాడో, ఆ పూర్వం చేశాను చూడండి ప్రవృత్తి, ఆ ప్రవృత్తి మార్గంలో దీని తాలూకు ఫలితంగా ఒక్కొక్క చోట భాష్యంలో రాస్తుంటే ఒళ్ళు గగురుపాటు వస్తుందండి. అమ్మా ఈ కర్మలు ఇంత ప్రమాదమా అంటే ఫలితం ఇచ్చేటప్పుడు ఎంత కష్టం,
వాడికి తెలియకుండా మీరు ఇట్లా చేస్తేట ఏం జరుగుతుందంటే ఈ మోక్షం దానిలో చేర్చి నువ్వు పలికావుగా, వాడికి చెప్పించావుగా, సంకల్పం చెప్పించావు కనుక ఫలితం వచ్చి తేలాల్సిందే, ప్రశ్న లేదు. మీరు కదిలితే ఫలితం వస్తుంది, అనుమానం లేదు, వస్తుంది. అయితే నువ్వేం చేశావు, ముక్తి అయినటువంటి స్వరూపాన్ని సిద్ధిగా కావాలని చెప్పి కర్మతో చేర్చావు, దాన్ని చతుర్విధ ఫలపురుషార్థ సిద్ధ్యర్థం దానిలో చేర్చావు కనుక నీకు వచ్చేటువంటి ఫలితం ఏదైతే ఉంటుందో అది పెండింగ్లో పడుతుందని. అమ్మ ఏ వీడి స్థితి చూడండి ఎలా ఉంటుందో. ఈ పుణ్యఫలం తీసుకుని సకాలం జన్మ తీసుకుని వస్తామా హాయిగా తల్లి గర్భాన్ని వచ్చి పడదామా అంటే ఇది అడ్డం పడింది. నువ్వు దాంతో కలిపి చెప్పావు. ఆ దాంతో కలిపి చెప్పకుండా పోనీ 3 వరకు చెప్పావా, సకాలంగా చేశావా, ఫలితం వస్తుంది, ఇక అందులో అనుమానం లేదు. అప్పుడు శుచీనాం శ్రీమతాంగే యోగ భ్రష్టోవి జాగ్రత్త. ఇప్పుడు శుచి అయినటువంటి వాళ్ళు ఇంత అన్నం భోజనానికి గొడ్డకి లోటు లేకుండా కాస్త ఇల్లు అవి మాత్రం ఉంటాయి, అంతవరకు అది జన్మ వస్తుంది, అది మంచిదే. అలా కాకుండా దీన్ని కలిపి చేశావా అసలు పెండింగ్లో పడుతుంది. ఫలితం ఎలా ఇవ్వాలి పరమేశ్వరుడికి అర్థం కాని పరిస్థితి, ఇప్పుడు చేసిన పని తెలివి తక్కువదని దాంతో కలపకూడదు. సరే ఇవాళ మనం ఎట్లా చేస్తున్నారో మీకు తెలిసిందే, అది చెప్పక్కర్లేదు కనుక దాంతో కలపకూడదు. ఇది అపవర్గం. అందుకని చెప్తున్నాను నేను, ఈ త్రివర్గం అనేటువంటిది తెలుగులో బాగా మీకు అర్థమయ్యేది చెప్పాలంటే ఇదంతా ఒక గ్రూప్ అని. అదంతా ఒక గ్రూప్. ఏది ధర్మ అర్థ కామాలు అనేటువంటి ఆ 3 ఒక గ్రూప్ అయితే ఇది ఒక్కటి అపవర్గం. ఆ గ్రూప్ నుంచి బయటపడింది, దానికి సంబంధమే లేదు, ఇది వేరే. అందుకని దీనికోసం నువ్వు సంకల్పం చెప్పక్కర్లేదు, ఏమక్కర్లేదు. ఎందుకు, వాడు అదే గనక. ఉన్నదానికి నువ్వు చెప్పేది ఉంది, లేని దానికి సాధించాలంటే ఏదో చేయాలి, ప్రయత్నం చేయాలి, కానీ ఉన్నదానికి ప్రయత్నం చేసేది ఉంది అక్కడ. మరి ఏమిటండి, నీకు అజ్ఞానం అడ్డంగా ఉంది, అజ్ఞానాన్ని తొలగించుకోవడానికి గురుముఖత శ్రవణం చేయి, దాని చేసినటువంటి దాన్ని మననం చేయి, సందేహాలు తీర్చుకో. అది బ్రహ్మసూత్రాలు. శ్రవణమేమో ఈ దశ ఉపనిషత్తులు, తర్వాత మనమేమో దాని మీద సందేహాలు తీర్చుకోవడం, అది బ్రహ్మసూత్రాలు. నిధిధ్యాస, ఇక దాని మీదే నిలబడుట, ఎలా నిలబడాలో చెప్పేది భగవద్గీత. అటువంటిప్పుడు మొట్టమొదటి భగవద్గీత మన వాళ్ళు పారాయణ చేస్తున్నారంటే అంత అజ్ఞానం. అసలు భగవద్గీత మొట్టమొదటి పట్టుకోవడానికి అవకాశమే లేదు, అర్హత లేదు, చాలా ప్రమాదం అది. దానిలో చాలా మిస్లీడింగ్గా ఉంటాయండి, అర్థం చాలా కష్టం. అది భాష్యంతో ఇవన్నీ అయిన తర్వాత అప్పుడు దాన్ని పట్టుకుని ఉంటారు. మా గురువు గారు ఆయన బాగా చివాట్లు పెడుతుంటారు. మొట్టమొదటి ఇది పనికిరాదు, మొట్టమొదట ప్రతివాడు భగవద్గీత పారాయణ. ఏమిటా భగవద్గీత పారాయణ, నీ మొహం నువ్వేం చేస్తామని అడుగుతుంటాడు ఆయన. ఏమిటండి అంటే ఇది దాని స్వరూపం సామాన్యమైంది కాదు. నిధిధ్యాస అంటే వాడు బ్రహ్మస్వరూపుడు అనే విషయం తెలుసుకున్నాడు, దాని మీద సందేహాలు తీర్చుకున్న తర్వాత దాని మీద ఎలా నిలబడాలి, చివరిదాకా వాడి జీవితం అంతా ఎలా దాని మీదే నిలబడి ఎలా ఉండాలి అని చెప్పేది. అంటే వాడి జీవితం అవుతుంది కదండి. ఇప్పుడు భార్యాపిల్లలు, సంతానం ఇవన్నీ ఉంటాయి. గృహస్థాశ్రమంలో ఉన్నాడు, వాడు పట్టుకున్నాడు, విషయం పట్టుకున్నాడు, తెలుసుకున్నాడు, కానీ దాని మీద చివరిదాకా వాడు నిలబడి ఉండాలి. నిలబడి ఉండడానికి ఎలాగా అనే విషయాన్ని చెప్పేది భగవద్గీత. ప్రహ్లాదుని యొక్క చరిత్ర అంతా అదే. మహాజ్ఞాని వాడు, సామాన్యమైనటువంటి పాత్ర కాదు, అక్కడ ఒక పాత్ర ఉందని కూడా కాదు, దాని యొక్క ఆంతర్యం అది. అయితే అది ఎలా వీడు జీవిస్తే వీడు బయటపడతాడు, జీవన్ముక్త స్థితిలోనే ఉంటూ, సంసారంలోనే చివరిదాకా ఉంటూ, అనటాచర్గా ఉంటూ, ప్రతి విషయానికి రాగద్వేష రహిత స్థితిలో ఉంటూ తను ఎలా బయటపడాలి అనేటువంటి చెప్పే గ్రంథం ఏదైతే ఉందో అది 3వది, అది భగవద్గీత. అది నిధిధ్యాస అంటారు. నిధిధ్యాసకు సంబంధించింది. శ్రవణ ప్రధానములేమో ఉపనిషత్తులు, మనన ప్రధానములేమో బ్రహ్మసూత్రములు, నిధిధ్యాస ప్రధానమైనటువంటి గ్రంథం ఏదైతే ఉందో అదేమో భగవద్గీత అని ఇప్పుడు మనం తెలుసుకున్నాం. దీన్ని ప్రస్థానత్రయం అంటాం. ఇది అయితే దీనిలో ఇక మన దగ్గరికి వస్తున్నాం విషయంలో. శంకర భగవత్పాదుల వారు చేసిన ప్రయత్నం ఏమిటంటే, ఆయన అందరూ ఇతర మతాలకి సంబంధించినటువంటి ఏ మతాచార్యుడైనా మత గురువులైనారు వాళ్ళంతవరకే. ఈయన జగద్గురువు అయినాడు. ఈ జగత్తుకు మొత్తానికి గురువు కావడానికి కారణం ఏంటంటే సాక్షాత్ ఈశ్వరుడు కావడమే. ఆయన జీవిత చరిత్ర చూస్తే ఎంతో అత్యాశ్చర్యంగా ఉంటుంది. 2 ఏళ్ల వయస్సులో మొత్తం దేశ భాషలన్నీ కూడా చదివాట. ఏం సామాన్య 2 ఏళ్ల వయస్సు. ఈవేళ మన పిల్లలు చూస్తున్నాం 2 ఏళ్ల వయస్సులో అసలు ఏమిటో.
వాడికి నడక సరిగ్గా రాదు, ఆ స్థితిలో ఉంటుంది. ఆ వయస్సులో ఆయన జగద్గురువు అయినటువంటి స్థితిలో 2 ఏళ్ల వయస్సులో ఈ మొత్తం దేశ భాషలన్నీ పూర్తి చేశాక. దేశ భాషలు ఎన్నున్నాయి ఈవేళ మనకి తెలియదు. అలాంటిది మరి అట్లాంటిది మరి ఏమి చదివాడో ఆ మహానుభావుడు ఏమిటో ఆయన స్థితి ఆ శంకర విజయంలో మనకు అది చదువుతుంటే తెలుస్తుంది. ఆ తర్వాత 3వ ఏట ఇక అక్కడి నుంచి ఈ అనేకమైనటువంటి పురాణ అన్ని 18 పురాణాల యొక్క చదవడం ఏమిటో, మరి దాన్ని ఆకలింపు చేసుకోవడం ఏమిటో ఎలా జరిగిందో తెలియదుగా. 4వ ఏటేమో ఆ చదివిన తర్వాత వేద శ్రవణము, ఆ తర్వాత ఇక 5వ ఏటకు వచ్చాడు, ఉపనయనం చేశారు. ఇక అక్కడి నుంచి ఈయన రచన మరి 15వ ఏట నుంచి ప్రారంభం చేసినట్టు కనపడుతుంది. 15వ ఏట నుంచి బ్రహ్మసూత్ర భాష్యం, సూత్ర భాష్యాలకు వాటికి అంతా కూడా రాశారట. సరే, ఇక ఆ భాష్యని అది అంతా ఏమిటో అనేది ఆ లోతుని గురించి మనం వర్ణించలేము. ఆ మహానుభావుడికి నమస్కారం చేయడం తప్ప చేసేది లేదు. దాన్ని బట్టే మనకి స్పష్టంగా శంకర విజయంలో కూడా తెలుస్తుంది, సాక్షాత్ ఈశ్వరుడే ఈయన అని చెప్పి ఆయన కొన్ని గుర్తులను కూడా దానిలో రాశారు. విద్యారణ్య స్వామి రాశారు. ఆ విద్యారణ్య స్వామి గారు రచించినటువంటి శంకర విజయంలో, అసలు మూల శంకర విజయంలో ఈ విషయాలన్నీ దానిలో ఉన్నాయి. సరే, ఇప్పుడు అలాంటి శంకర భగవత్పాదుల వారు ఆయన జగద్గురువు కావడం చేత అన్నీ చెప్పాల్సి వచ్చిందండి. అత్యంత ఉత్తముడైనటువంటి వాడు ఉంటాడు, వాడు చాలా చాలా స్వల్పంగా ఉంటాడు, 100కి 1 ఉంటాడు. ఇక మిగతా వాళ్ళందరూ మరి అందరూ తరించాలి, బయటపడాలి కనుక వాళ్ళకి కర్మలు చెప్పాడు ఆయన. అందుకని శంకర భగవత్పాదులు అనగానే ఏమంటే అదేంటండి ఆయన అట్లా చెప్పారు, ఇట్లా మీరు ఇట్లా చెబుతున్నారే అంటారు, చాలా తప్పిది. ఆయన జగద్గురువు కావడం చేత అందరికీ అన్నీ చెప్పాడు. ఉపాసనా విధానం, నాయన నువ్వు ఒరే నాయన గాలికి దొరకరా, ఒక సత్కర్మలు చేసుకోరా, ఒక పుణ్యకర్మలు ఉన్నారా, ఒక భగవంతుడు ఉన్నాడురా, ఓ తీర్థయాత్ర చేయరా అని చెప్పి వాడి పూజా పునస్కారం అని చెప్పి కనీసం బయట తిరగకుండా ఒక సత్కర్మ వైపు మరలించడానికి కర్మ విధానము చెప్పాడు, ఉపాసనా విధానము చెప్పాడు. ఏది మందాధికారులకేమో పూజా పునస్కారములు చెప్పాడు, మధ్యమాధికారులకేమో ఈ ఏది ప్రకరణ గ్రంథాలు, ఉపదేశ సహస్రి, తర్వాత ఆత్మబోధ మొదలైనటువంటి ప్రకరణ గ్రంథాలు అంటారు, ఆయన సొంత రచనలు అలాంటివి రచన చేశారు. తర్వాత మందాధికారుల కోసం స్తోత్ర గ్రంథాలు రాశారు. అనేకమైన స్తోత్రాలు ఆయన రాయనవి ఏవండి, ఆయన్ని స్తోత్రాలు ఆయనవే ఉన్నాయి. ఆయన్ని చక్కగా స్తోత్రాలను చేసుకోని ఆయన మంచిదే, అది మంచిదే అని వాడిని దారిలో పెట్టాలి. వాడిని నువ్వు ఒక్క మాట బ్రహ్మజ్ఞానం అంటే వాడు అదిరిపోతాడు, వాడికి అయోమయం అయిపోతుంది. మందాధికారుల యొక్క స్థితే చాలామంది ఉన్నారు, 100కి 90 మంది వాళ్లే ఒక విధంగా చెప్పాలంటే. మరి ఆ స్థితిలో మరి వాడు బయటపడాలి కనుక వాడికి ఆధారి చూపించారు. మధ్యమాధికారి అంతకంటే కాస్త పైన అర్థం చేసుకోగలిగినటువంటి శక్తి కలిగినటువంటి వాడు ప్రకరణ గ్రంథాలు, ఉపదేశ శాస్త్రి మొదలైనటువంటి ఆత్మబోధ మొదలైనటువంటి గ్రంథాలు ఆయన స్వయంగా రచించారు. అయితే విషయం అదే పెట్టుంటాడు. ఆయన భావం మాత్రం అదే లోపల ఉంటుంది, బయటికి మాత్రం స్తోత్ర రూపంగా కనీసం అదేనా చేయమని అన్నారు. ఆ తర్వాత ఉత్తమాధికారులైనటువంటి వాడు 100కి 1గా ఎవడైతే ఉన్నాడో, ఇదిగో ఇందాక చెప్పి ఇంత కర్మకాండ చేసి వాడు చిత్తశుద్ధి ఏ కోరిక లేకుండా ఎవడుంటాడు, వాడు సాధ్యం కాదు, ఎవడో ఒకడు ఉంటాడు, వాడు నేను దీని నుంచి బయటపడాలి అనుకునేటువంటి వాడు ఉత్తమాధికారి. వాడి కోసం భాష్య గ్రంథాలు రాసేస్తారు. ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి భాష్య గ్రంథాల విషయం అది. ఈ 3టికి ప్రస్థానత్రయ భాష్యం రాసినటువంటి వాడు వాడి స్థితి, ఈ మిగతా 99 మందికి సంబంధం లేదు, ఆ ఒక్కడికి మాత్రం కోసమే. అయితే ఇప్పుడు మనకి దక్షిణామూర్తి స్తోత్రం అనేటువంటిది ఇది మందాధికారుల కోసం రచించినటువంటిదిగా చెప్పబడింది, ఇది న్యాయంగా. కానీ నన్ను అడిగితే మందాధికారులని అంటారు కానివ్వండి, అది కాదది కేవలం ఉత్తమాధికారి కోసమే. ఇది దక్షిణామూర్తి ఉపనిషత్తుని 108 ఉపనిషత్తుల్లో దక్షిణోపనిషత్తు అని ఒకటి ఉన్నది, దక్షిణామూర్తి ఉపనిషత్తు అనే, అది సామాన్యమైంది కాదది. అయితే మొత్తం భాష్య విషయాలలో ప్రకరణ గ్రంథాల్లో ఉండే విషయాలు మొత్తం అన్ని సంక్షిప్తం చేసి తేలిక చేసి స్తోత్రంలో పెట్టాడు. నీకు అర్థం కాలేదా, ఆ స్తోత్రం చేసుకో, చిత్తం శుద్ధం అయిపోయింది, హాయిగా మనసు ప్రశాంతంగా స్తోత్రం చేసుకోరా అని మంత్రుడికి అది. నీకు అర్థమైందా, అవద్దు, అది స్తోత్రంతో పాటు దాని అర్థం తెలుసుకోని మనకి చెప్పాడు. అది మొత్తం సర్వ ఉపనిషత్ సారాంశం ఒక 10 శ్లోకాల్లో చెప్పినటువంటి మహానుభావుని చూసామంటే అంతే, ఇంకా ఆయన తప్ప మరొకడు లేడు. అట్లా ప్రతి శ్లోకంలో ఏకశ్లోకైనా ఒకటి ఉంది గమనిగా, ఒక్క శ్లోకంలోనే అన్నీ చెప్తాడండి ఆయన. ఆశ్చర్యం,
ఏమిటో అసలు ఆయన మేధస్సు ఏమిటో అసలు అంతే పట్టదు. ఇప్పుడే చెప్పుకున్నాగా ఈశ్వరుడు కనుక మళ్ళీ ఇంకా అదే అనుకోవాలి, అంతకంటే మార్గం లేదు. ఒక్క శ్లోకంలో 2 శ్లోకాల్లో 3 శ్లోకాల్లో చెప్తాడు. 3 శ్లోకాల్లో చెప్పినవి ఉన్నాయి, 5 శ్లోకాల్లో చెప్పినవి, నిర్వాణ షట్కం 6 శ్లోకాల్లో చెప్పినవి ఉన్నాయి, 8లో చెప్పినవి, 9లో చెప్పినవి ఉన్నాయి. అయ్యా నీకు ఏది బుద్ధి నీది ఎక్కడ లగ్నమై ఏది తెలుసుకోగలిగి పట్టుకోగలవో అది పట్టుకోపోవయ్యా, ఏది పట్టుకోలేవు స్తోత్రం చేసుకో, ఏది పట్టుకోలేవు దేవాలయాలు వెళ్ళు, అది మంచిదే చెయ్యి అంటారు. ఇంత మాత్రానికి అది చెయ్యమన్నాండి కాదు అర్థం. ఇది ఒరే వాడి వీడి దగ్గరికి వచ్చినది మళ్ళీ ఆయన ఒరే ఆయన ఉపయోగం లేదురా, నీకు గొప్పదిగా ఫలితం ఇస్తుందిరా, జన్మ ఇస్తుందిరా, వద్దురా అంటాడు మళ్ళీ ఈయనే. అందుకని ఎందువల్లంటే జగద్గురువు కావడం చేత అందరినీ ఉద్ధరించాల్సిన బాధ్యత ఆయనకు ఉన్నది కనుక అందరికీ అనుకూలమైనటువంటి మార్గాలు అన్నీ చెప్పుకొచ్చాడు. ఉపాసన చెప్పాడు, కర్మ చెప్పాడు, యజ్ఞయాగాలు చెప్పాడు, సమస్తం చెప్పుకుంటూ వచ్చాడు. చివరికి భాష్య విషయాన్ని కూడా చెప్పుకుంటూ వచ్చాడు ఆ మహానుభావుడు. దీని యొక్క దానిలో ఆయన రచించినటువంటి మందాధికారుల కోసం రచించినటువంటి దక్షిణామూర్తి స్తోత్రం 10 శ్లోకాలు. ఈ 10 శ్లోకాలలో మొత్తం జీవుడు లేడు, జగత్తు లేదు, ఈశ్వరుడు లేడు, ఉన్నది ఒక్కటే శుద్ధ చైతన్యం, అది నువ్వే అని చెబుతుంది ఈ 10 శ్లోకాల్లో. మరి ఆయన ఇదంతా కేవలం వేద ప్రామాణ్యంతో వస్తాడు. మిగతా మతాచార్యులు ప్రతి చోట కూడా మతాన్ని సరైనటువంటి విధంలో దాన్ని అర్థం చేసుకోలేక విశిష్టాద్వైతంలో రామానుజాచార్యుడి దగ్గర నుంచి ఆ వేద వాక్యాన్ని అర్థం చేసుకోలేక వాళ్ళు ఎక్కడెక్కడ బోల్తా పడ్డారో మనం చదువుతుంటే మనకు ఆశ్చర్యం వేస్తుంది. ఏమిట్రా ఇంత వాళ్ళు మనకి తెలిసిన విషయం వీళ్ళకి తెలియలేదే అని అనిపించేట్టుగా ఉంటాయి. అలాగా వాళ్ళంతా కూడా బోల్తా పడి దాన్ని అర్థం చేసుకోలేనటువంటి పరిస్థితిలో దానికి వ్యతిరేక అర్థం చెప్పుకొచ్చారు. తత్వమసి మొదలైనటువంటి వాక్యాలు చెప్పాల్సి వచ్చేవాడికి తత్వమసి ఇట్లా చెప్పారు, పిచ్చి పిచ్చి అర్థాలు. తత్వమసి అది ఎట్లా కుదురుతుందిరా అని ఈయన తర్వాత భాష్యంలో ఆయన ఖండన విధానం చూస్తే అత్యాశ్చర్యంగా ఉంటుంది. సరే, ఈ రకంగా ఈయన చేసినటువంటి ప్రయత్నం దక్షిణామూర్తి స్తోత్రం మందాధికారుల కోసం ఇది అండి స్తోత్రం. ఇక దీనిలో శ్లోకాలు ఒక మొట్టమొదటి స్తోత్రాలుగా ఉన్నాయి. అంటే కొన్ని శ్లోకాలు మౌన వ్యాఖ్య ప్రకటిత దగ్గర నుంచి కొన్ని శ్లోకాలు ఉన్నాయి. ఈ శ్లోకాలు వీటి యొక్క స్వరూపం ఏమిటో, అది ఒక మాట అసలు చదివే విధానం ఏమిటో నేను ఒక మాట మీకు చెప్తాను. తర్వాత చెప్పిన తర్వాత వాటి యొక్క అర్థాన్ని కూడా మీకు ముందుగా స్తోత్ర విధానం చెప్పుకొచ్చాను. అవన్నీ కూడా వివరంగా అన్నీ మొత్తం చెప్తాను. చెప్పిన తర్వాత ఈ దక్షిణామూర్తి స్తోత్రంలో ఒక్కొక్క శ్లోకం దగ్గర నుంచి దాన్ని వివరిస్తూ చెప్తాను. ఈ రోజుకి మనం ఇంతటితోటి అల్పారంభ క్షేమకర అని, అల్పారంభం క్షేమకరం అని శాస్త్రంలో చెబుతున్నది. అంటే ఒక్క మాటే పదార్థం అంతా బాగా తీపిగా ఉంది కదా అని అంతా పడేస్తే ఒక్క మాట తింటే వాడికి జీర్ణం కాదండి. అందులో ఇది బ్రహ్మజ్ఞానానికి సంబంధించిన విషయం కనుక ముందు కొంత భాగం చెప్పి అసలు వాళ్ళని ఉన్ముఖులు చేసి వాడు ఎంతవరకు శక్తి ఉందో చూసి అక్కడ కూర్చోబెట్టి తర్వాత చెప్పమని, తర్వాత ఇది పై వారం నుంచి మనం మళ్ళీ దీనికి ఫర్దర్గా మనం తెలుసుకుందాము. పోతే ఒక్క మాట మనం స్తోత్రం చేసి మనం దీన్ని పూర్తి చేసి మాట్లాడుకుందాం. సహనావతు సహనౌ భునత్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్వేషావహై. ఓం శాంతి శాంతి శాంతి.